విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎట్లా? అసలు విశ్వంతో కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి అనేది ఆహ్, కొంతమంది అంటూ ఉంటారు కదా! బట్ నేను ఉపయోగించే పదం ఏంటంటే, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో, అంటే ఈ కంటికి కనిపించే 3 వరల్డ్, సూర్యుడు, లేకపోతే ఈ భూమి, లేకపోతే మనుషులు, చెట్లు, పుట్టలు, ప్రకృతి అని ఏదైతే అంటున్నామో, దీన్ని మించి ఒక అనంతమైన హయ్యర్ పవర్ ఉంది. ఒక యూనివర్సల్ పవర్ ఉంది. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఆ శక్తి. సో, విశ్వంతో కనెక్ట్ అవ్వడం అంటే నా ఇంటెన్షను ఏదైతే ఈ ప్రపంచానికి కంటికి కనిపించకుండా ఉండి, ఈ కంటికి కనిపిస్తున్నటువంటి ప్రపంచానికి ఆధారంగా ఉన్నటువంటి ఒక శక్తి. అది ఆత్మ అనండి, పరమాత్మ అనండి, కాన్షియస్‌నెస్, ప్యూర్ అవేర్‌నెస్, చైతన్య శక్తి అనండి. అది ఏదైనా అనండి. పేరు అది ఏ పేరైనా పర్లేదు. విశ్వశక్తి అనండి. సో, మీరు దానితోని గనుక ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పరచుకుంటారో, దాంతో కనెక్ట్ అయితారో, ఈ 3 వరల్డ్ అంటే ఈ బయట ప్రపంచములో ఉన్న ప్రతీదీ గూడా మీ కంట్రోల్‌లోకొస్తది. మీ ఆధీనంలోకొస్తది అన్నట్టు. సో, అందుకే విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడం అని అంటున్నప్పుడు ఉద్దేశ్యం ఏంటంటే, మీలోనే ఉన్న మీ శక్తి అది మీలో ఉంది, అది బయట ఉంది, అంతటా ఉంది. సో, అందుకే ఐయామ్ యూజింగ్ దిస్ వర్డ్ కనెక్టింగ్ టు యువర్ సెల్ఫ్. మీలో ఉన్న మిమ్మల్ని కలుసుకోవడం, లేదా మీరెవరో గ్రహించడం, మీరెవరో తెలుసుకోవడం అనే పదాలు నాకు చాలా కరెక్ట్‌గా అనిపించాయి. ఒకవేళ మీకు ఏది కరెక్ట్‌గా అనిపిస్తే దాన్నే వాడండి. ఇక్కడ మనము పదాలతో వాడడంలో పెద్దగా వచ్చే లాభనష్టాలేమీ లేదు. బట్ థింగ్ ఏంటంటే, మీరు దాన్ని ఏ రకంగా అనుభూతి చెందుతున్నారు అనేది చాలా ఇక్కడ ముఖ్యమైన పాయింట్. అలా అనుభూతి చెందడం కోసం ఇక్కడ 3 స్టెప్ టెక్నిక్ ఉంది. దాన్ని నేనిప్పుడు చెప్తూ ఉంటాను. ఊరికే అలాగా హెడ్‌సెట్ పెట్టుకొని గానీ, లేదంటే అలా ఫోన్ పక్కన పెట్టుకొని బెడ్ మీద అలా పడుకొని, కింద పడుకొని గానీ, కుర్చీలో కంఫర్టబుల్‌గా కూర్చొని గానీ, మీరు దీన్ని వినుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇది విన్న తర్వాత ఖచ్చితంగా మీలో కొంత మార్పు చూస్తారు. కొంత పీస్ ఆఫ్ మైండ్ అంటే ప్రశాంతతని ఎక్స్‌పీరియన్స్ అయితారు. అంటే ఒక్క నిమిషం. సో, కనెక్ట్ అవ్వడం వెనకాల ఉన్న ఉద్దేశ్యం ఏంటంటే, మీరు అంటే ఇప్పుడు ఈ బయట ప్రపంచం ఏదైతే ఉందో, మన పరిస్థితులు కావచ్చు, చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, మన మనసు కావచ్చు. అంటే మన భౌతికమైనటువంటి వాతావరణ పరిస్థితులు, మన శరీరము, మన మనసు. ఈ 3 కూడా మన ఆధీనంలోకొచ్చి పడతాయి. సో, వీటిని మనం కంట్రోల్ చేయడానికి విపరీతంగా తల్లడిల్లిపోతా ఉంటాం. శరీరంతో చేసే ప్రవర్తనని మార్చాలనుకుంటాం. మనసులో ఆలోచనలు మార్చాలనుకుంటాం. అలవాట్లు మార్చాలనుకుంటాం. బయట పరిస్థితులు మార్చాలనుకుంటాం. ఇలా మీరు ఎప్పుడైతే మీ బయట పరిస్థితులు మారాలన్నా, లేదంటే మీ శరీరంలో మార్పులు రావాలన్నా, అంటే ఆరోగ్యం ఉండాలన్నా, చాలా స్ట్రెంగ్త్‌గా ఉండాలన్నా, తర్వాత హెల్తీగా ఉండాలన్నా, మనసు మీ కంట్రోల్‌లో ఉండాలన్నా, ఈ మూడిటికి ఒకటే. హ్మ్. వీటన్నిటికి అతీతంగా ఉండి వీటిని నడిపిస్తున్నటువంటి ఆ హయ్యర్ పవర్ నిజానికేంటంటే అది మీరే. మీలోనే ఉంది. మీ శరీరాన్ని దాటి, మనసుని దాటి మీరు ఈ శరీరం కాదు. మీరు ఈ మనసు కాదు అనే విషయాన్ని గనక నిజంగా గ్రహించిన రోజున, అనుభవపూర్వకంగా మీరు గ్రహించిన రోజున, మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా మీ ఆధీనంలోకొస్తది. అయితే ఊరికే అదేదో నేను శరీరం కాదు అని పైపైన అనుకోవడం కాదు. అది మీ అనుభవంలోకి రాగలిగితే చాలు. ఆ ఒక్క క్షణం ఇంకా మొత్తం అన్నీ మీ ఆధీనంలోకొచ్చేస్తాయి. అప్పుడు మీరొక ఆలోచన చేయండి. మీకేం కావాలి? డబ్బు కావాలా? పేరు కావాలా? ఎలాంటి సిట్యుయేషన్స్ కావాలి? అప్పుడు అలాంటి సిట్యుయేషన్ నుంచి మీరు ఒక్క కోరిక కోరండి. ఆ కోరిక నెరవేర్చడం కోసం ఈ బయటికి కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకోసం పనిచేయడం మొదలు పెడతా ఉంటుంది. సో, ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే మీరు ఆలోచించడం కాదు, ఊహించడం కాదు. ఆలోచించాలి, ఊహించాలి. ఎప్పుడు మీలో ఉన్న హయ్యర్ కాన్షియస్‌నెస్, హయ్యర్ పవర్ లేదా యూనివర్సల్ పవర్, విశ్వశక్తి ఏదైనా అనండి. దానిని ముందు మీరు కనెక్ట్ కావాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి స్టేట్‌లో ఒక పని జరగాలి అనుకోండి. పోలీస్ స్టేషన్‌లో గాని, లేకపోతే సెక్రటేరియట్‌లో గాని పని జరగాలనుకోండి. మీ అంతట మీరు ఎళ్లి ఏదైనా కావాలి అనుకుంటే పని జరగడం చాలా కష్టం. అదే మీరు సీఎంని పట్టుకుంటే, హోమ్‌ని పట్టుకుంటే అంటే ఎవరైతే ఈ స్టేట్ మొత్తాన్ని నడిపిస్తున్నాడో ఆహ్, ఆ వ్యక్తిని పట్టుకుంటే, ఆ వ్యక్తి పక్కన కూర్చొని పనులన్నీ ఈజీగా జరిగిపోతాయి. అలాగే విశ్వం అంతటిని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది. మీరు ముందు ఆ శక్తి దగ్గరికెళ్లి, ఆ శక్తితో కనెక్ట్ అయ్యి, ఆ శక్తిని అనుభూతి చెందితే ఇక్కడ ఈ 3 వరల్డ్‌లో మీరు కోరుకున్న ప్రతీది కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా వితౌట్ లిఫ్టింగ్ యువర్ ఫింగర్ అంటారు. అంటే అతి తక్కువ ఎఫర్ట్‌లెస్ అంటే అసలు మీరేం చేసినా, ఏం చేయకపోయినా కూడా అన్నీ జరుగుతాయి. బట్ సీఎం పక్కన ఉన్నప్పుడే అవన్నీ జరుగుతాయి. స్టేట్‌లో ఏ పనైనా మీకోసం జరుగుతది. మీకోసం పని చేస్తారు ఒక ఫోన్ కాల్ తోటి.
మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ దాకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే అక్కడ పవర్ ఉంది. సీఎం దగ్గర పవర్ ఉంది. రాష్ట్రం మొత్తాన్ని నడిపిస్తుంది తనే కాబట్టి. సో ముందు అందుకే మనం పెద్ద పెద్ద వాళ్ళతోటి, గొప్ప వాళ్ళతోని పరిచయాలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తామండి? ఎందుకంటే మొత్తం మన కంట్రోల్‌లో ఉంటుంది గదా అని. సరే ఇదేమో భౌతికతకి సంబంధించిన విషయాలు. మరి మన లైఫ్ అంతా మన కంట్రోల్‌లోకి రావాలి అంటే ముందు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నాలన్నీ ఆపండి. ఎందుకంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అలవాట్లు మార్చుకోవాలన్నా, ఆలోచనలు మార్చుకోవాలన్నా, మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు మరింత ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. జనరల్‌గా నేను చెప్తూ ఉంటాను, స్టాప్ ఆల్ యువర్ ట్రయల్స్. అన్ని ప్రయత్నాలు, మీ మనసుని మార్చుకునే ప్రయత్నం మీరు చేయకండి. మీ ప్రవర్తనని మార్చుకునే ప్రయత్నం మీరు చేయకండి. మీ అలవాట్లను మార్చుకునే ప్రయత్నాలు మీరు చేయకండి. అలా మార్చుకోవాలనే ఉద్దేశంలో చాలా మంది వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. అయ్యో నేను మార్చుకోలేకపోతున్నానని గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీరేం చేయకపోయినా కూడా అన్నీ మారిపోతా ఉంటాయి. అంటే ఏం చేయకపోయినా మారిపోతాయని అంటే, అవును. అసలు మీరేం చేయకుండా ఊరికే రోజు అలా కాసేపు అలా ఒక అరగంట ఊరికే అలా కూర్చోండి. ఏం చేయకుండా వీలైతే కళ్ళకు గంతలు కట్టుకొని అలా కామ్‌గా కూర్చోండి. 3 నెలల తర్వాత చూడండి అన్నీ నెమ్మదిగా మారిపోతా ఉంటాయి. సో, ఇప్పుడు కొంతమంది అంటారు, "అమ్మో! 3 నెలలా అండి? చాలా ఎక్కువ టైం అండి. 3 నెలలు కాదు, 2 నెలల్లో జరగదా? నెల రోజుల్లో జరగదా?" అంటే దానికి ప్రత్యేకమైన పద్ధతులు వాడడం ద్వారా మీరు ఆ యూనివర్సల్ పవర్‌ని, ఆ హయ్యర్ పవర్‌ని మీలో ఉన్న మిమ్మల్ని ఎంత ఎక్కువగా అనుభూతి చెందుతా ఉంటే మీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి దానికదే ఆటోమేటిక్‌గా మారిపోతా ఉంటది. ఇక్కడ పరిస్థితులు మారడం ఇంపార్టెంట్ కాదు. ఎన్ని రోజుల్లో మారుతదన్నది అసలు ఇక్కడ మ్యాటరే కాదు. మీరు ఎంత ఎక్కువగా మీలో ఉన్న, మీతోనే ఉన్న, ఇప్పుడు ఇక్కడే అవైలబుల్‌గా ఉన్న ఆ శక్తిని ఎక్కువ అనుభూతి చెందుతారు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు కోరుకునే విధంగా అన్నీ మారుతాయండి. ఇదేమంత పెద్ద విషయం కాదు. దాన్ని మనం పెద్ద సీన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టుగా జీవితాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ మీకు ఉంది అండి. ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది అనవసరం. అన్నీ మారిపోతాయి. మీ ఆరోగ్యం కావచ్చు, మీ ఇంట్లో పరిస్థితులు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అప్పులు కావచ్చు, అన్నింటినీ మార్చేయొచ్చు. మీరు మార్చలేనిదంటూ ఏది లేదు. అన్నీ మారిపోతాయి. సో మీరు ఎలా మార్చాలనే విషయాలు మాత్రం దయచేసి వదిలేయండి. ఏం చేస్తే మారుతుంది అనే విషయాలు. ఎందుకంటే నేను చెప్పే విషయం ఏంటంటే మీలోనే ఉన్న ఒక హయ్యర్ పవర్‌ని ఎంత ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ అయితే అన్ని వాటికవి మారుతాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్‌లో పని జరగాలంటే పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగద్దండి. పోలీస్ స్టేషన్ ఎవరి కంట్రోల్‌లో ఉందో వాళ్ళని పట్టుకోవాలి. ఇది కూడా అలాంటిదే. సో మీ లైఫ్‌లో మార్పులు రావాలి. మీ శరీరంలో, మీ మనసులో, మీ చుట్టూ, మీ కుటుంబంలో, మీ ఆర్థిక విషయాల్లో అన్నిట్లలో మార్పు రావాలంటే వాటిని మార్చాలి అనే విషయాలన్నిటిని కూడా వదిలిపెట్టేసి వీటన్నిటికి ఆధారంగా ఉండి నడిపిస్తున్న ఆ శక్తిని కనెక్ట్ కావాలి. సో ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయండి. కంఫర్టబుల్‌గా కూర్చొని లేదంటే పడుకొని ఊరికే వింటూ ఉండండి. మీరు ప్రత్యేకించి చేయాల్సిందేమీ లేదు. ఈ 3 స్టెప్‌లో మీకు ఏది బాగా కనెక్ట్ అయితదో దాన్నే పట్టుకోండి. ఏదైనా కనెక్ట్ కాకపోతే వదిలేయండి. ఎందుకంటే మరీ పెద్దగా ఇబ్బంది పెట్టుకోకండి మిమ్మల్ని మీరు. అయ్యో! నేను దీనికి కనెక్ట్ కాలేకపోతున్నాను. పర్లేదు. ఈ మూడిట్లో ఏ ఒక్క పాయింట్ కనెక్ట్ అయినా చాలు. ఒకవేళ 3 కనెక్ట్ కాలేదనుకోండి అయినా పర్లేదు. ఎందుకంటే మీకోసం ఒక పద్ధతి ఎప్పుడు సిద్ధంగా ఉంటది. నిజంగా మీలో కోరిక నాలో ఉన్న నా హయ్యర్ పవర్‌ని లేదా విశ్వశక్తిని నేను ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటున్నాను అనే కోరిక మీలో ఉందనుకోండి, మీకు సరిపడే పద్ధతి పుస్తక రూపంలోనో, ఇలాగ వీడియో రూపంలోనో, వ్యక్తి రూపంలోనో ఖచ్చితంగా మీ దగ్గరికొచ్చి అది చేరుకుంటుంది. సో, కనెక్ట్ అయితానా లేదా అనే విషయాలన్నిటిని పక్కన పెట్టండి. ఊరికే సరదాగా మాటలు వింటున్నట్టుగా వాటిని వింటూ ఉండండి. సో, చూడండి అంటే ఏం జరగబోతుందో ఇది విన్న తర్వాత ఎట్లా ఉండబోతుందో చూడండి. కంఫర్టబుల్‌గా కూర్చోండి అలా హాయిగా. లేదంటే వెళ్ళకిలా పడుకోండి. శరీరాన్ని అలా ఫ్రీగా వదిలేసి. సో, అందులో మొట్టమొదటిది ఏంటి అంటే శ్వాస. సో, ఇక్కడ మనకో శరీరం ఉంది. మీ శరీరాన్ని అనుభూతి చెందండి. చేతులు, కాళ్ళు, స్టమకు, ఆ లోపల ఉన్నటువంటి అవయవాలు. మీరు ఊరికే వింటూ ఉండండి. అనుభూతి చెందండి అన్నప్పుడు దానికోసం మీరు ఏ ప్రయత్నము చేయకండి. ఊరికే వింటూ ఉండండి. మీ లోపల ఎలాంటి భావన కలిగితే దాన్ని రానివ్వండి. సో, శరీరం ఉంది. మనస్సు ఉంది. ఈ శరీరానికి, మనసుకు అతీతంగా ఉన్న అసలైన శక్తి ఉంది. ఆ నిజమైన మీరు మనం అంటున్న విశ్వశక్తి అనండి, ఆత్మశక్తి, పరమాత్మ శక్తి, డివైన్ పవర్, హయ్యర్ కాన్షియస్‌నెస్, ప్యూర్ అవేర్‌నెస్, చైతన్య శక్తి. ఇది శరీరాన్ని దాటి, మనసుని దాటి ఉంది. సో, అక్కడి దాకా వెళ్ళే మార్గం ఏంటంటే మన ఈ శరీరాన్ని ఆ లోపల ఉన్న అనంతమైనటువంటి అన్నిటిని నడిపిస్తూ దేన్నైనా సింపుల్‌గా సాధ్యం చేసే ఆ శక్తికి కనెక్ట్ చేసేది ఏంటంటే మన శ్వాస.
సో ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది అన్నట్టు. సో అందుకే మొట్టమొదటగా ఒక 7 నుంచి 10 నిమిషాల పాటు ముందు శ్వాసకి సంబంధించినటువంటి చిన్న ప్రయోగం. మీ శరీరం మొత్తాన్ని అలాగా వదిలేసి రిలాక్స్డ్గా ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి, శ్వాసకి మీలో ఉన్న ఆ శక్తికి చాలా లోతైన సంబంధం ఉంది. సో ఈ మొదటి స్టెప్లో శరీరం అంతటిని కూడా అలా వదిలేసి మీ శరీరం మీద దృష్టి పెట్టగలిగితే శరీరాన్ని ఫీల్ అవ్వండి. ఫీల్ యువర్ బాడీ, ఫీల్ యువర్ హ్యాండ్స్, ఫీల్ యువర్ లెగ్స్. మీ ఆలోచనలని పోనివ్వండి, మీ ఆలోచనలు ఎటైనా వెళ్ళనివ్వండి, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకండి. ఇక్కడ మన పని ఆలోచనల్ని కంట్రోల్ చేయడము కాదు, పాజిటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడము కాదు, అసలు వీటన్నిటికీ అతీతంగా ఉన్న శక్తిని కనెక్ట్ అవ్వడం. అప్పుడు మనసు దానంతట అదే కంట్రోల్లోకి వస్తుంది. మీ మనసుకు పూర్తి స్వేచ్ఛనివ్వండి దయచేసి. ఏం పర్లేదు, ఏది వచ్చినా పర్లేదు, మనసుకి పూర్తి స్వేచ్ఛనివ్వండి. శరీరాన్ని కూడా అలా ఫ్రీగా వదిలేయండి, పూర్తిగా వదిలేయండి. సో మీరు ఏ ప్రయత్నము చేయట్లేదు కదా, ఊరికి అలా వదిలేశారు కదా. ఇప్పుడు శ్వాస జరుగుతూ ఉంటుంది, శ్వాస లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటికి వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటికి వస్తూ ఉంటుంది. అలా సహజంగా లోపలికి వెళ్తున్న శ్వాసతో పాటు మీరు లోపలికి వెళ్ళండి. శ్వాస లోపలికి వెళ్తుంటే లోపలికి వెళ్ళేది మీకు తెలియాలి, శ్వాస బయటికి వస్తుంటే అది బయటికి వచ్చేది తెలియాలి. మీరు ఊరికి అలా ఉండండి. శ్వాస లోపలికి వెళ్తుంది, మీరేమి అనుకోకండి మనసులో ఇలాగా. ఆ భావన మీ నోస్ ఎడ్జ్ దగ్గర శ్వాస వెళ్తుంటే మీరు ఆ స్పర్శని అనుభూతి చెందుతారు కదా. శ్వాస లోపలికి వెళ్తుంటే లోపలికి వెళ్తున్నది మీకు తెలియాలి, అనుభూతి చెందాలి, అంతే. శ్వాస బయటికి వచ్చేది మీకు తెలియాలి, దాన్ని అనుభూతి చెందండి. ఒక ఉయ్యాల ఊగినట్టుగా లోపలికి వెళ్తూ ఉంటుంది, మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది. ఉయ్యాల అటువైపు వెళ్ళి మళ్ళీ ఇటువైపు వచ్చినట్టుగా శ్వాస లోపలికి వెళ్తుంది. మీ నోస్ దగ్గర దాన్ని మీరు అనుభూతి చెందుతున్నారు. శ్వాస లోపలికి వెళ్తూ ఉంది, మళ్ళీ బయటికి వస్తూ ఉంది. ఆ లోపలికి వెళ్తున్న శ్వాసని, బయటికి వస్తున్న శ్వాసని మీరు కేవలం అలా అనుభూతి చెందుతూ ఉండండి. మీరు ఆ శ్వాసని బాగా లోపలికి తీసుకోవాలని ప్రయత్నాలు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు చేయాలనిపిస్తే చేయండి. ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకు తీసుకొని, తీసుకున్న పూర్తి శ్వాసని బయటికి వదిలేయండి. ఇది ప్రాణాయామ కాదు, ఊరికే అదొక రకమైనటువంటి అవేర్నెస్ కోసం. అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్. శ్వాస జరుగుతూ ఉండటాన్ని మీరు గమనించడం. శ్వాస లోపలికి వెళ్తుంటే లోపలికి వెళ్ళేది మీకు తెలుస్తుంది. మధ్యలో ఆలోచనలు వచ్చి ఆ శ్వాస గురి తప్పుతూ ఉంటుంది, పర్లేదు, ఏం పర్లేదు. ఈ 10 నిమిషాల్లో మీరు 5 నిమిషాల పాటు శ్వాసతో ఉన్నా పర్లేదు. 5 నిమిషాలు అంటే చాలా గొప్ప విషయం అండి. సరే 5 నిమిషాలు కాకపోయినా 1 నిమిషం మీరు శ్వాసతో ఉన్నా మీకు కలిగే ప్రయోజనం అద్భుతం అండి. మీరు ఎంతసేపు ఉండాలనే ప్రయత్నం పక్కన పెట్టి మధ్యలో ఆలోచనలు వస్తాయి, గురి తప్పుతుంది, అవేర్నెస్ పోతుంది, ఆలోచనలలో పడిపోతూ ఉంటాం, ఏం పర్లేదు. మీరు చిన్న చిన్నగా ఇలాంటి చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒక రోజు అంతా మీ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అన్ని మొదటి రోజే మొత్తం మీ కంట్రోల్లోకి రావాలి, కరెక్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలనే ఇట్లాంటివి ఏమి దయచేసి పెట్టుకోవద్దు. అది మిమ్మల్ని భయానికి గురి చేస్తూ ఏమీ చేయనీయకుండా ఆపుతూ ఉంటుంది. ఊరికి అలా ఉండండి. ఒకవేళ మీకు శ్వాస మీద అవేర్నెస్ ఉండడం, శ్వాసతో పాటు ఉండడం కష్టంగా అనిపిస్తే మీ శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని తీసుకోండి, చెయ్యిని ఫీల్ అవ్వండి. ఇది ఫీలింగ్ ఆఫ్ యువర్ బాడీ. చెయ్యిని ఫీల్ అవ్వండి, లేదంటే మీ స్పైనల్ కార్డ్ని ఫీల్ అవ్వండి, లేదా మీ ఫేస్ని ఫీల్ అవ్వండి. ఫీల్ యువర్ బాడీ, ఫీల్ యువర్ బ్రెత్. లేదా మొత్తంగా మీ శరీరాన్ని అనుభూతి చెందండి. లోపల గుండె కొట్టుకోవడాన్ని అనుభూతి చెందండి. బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఊహే కావచ్చు. ఫీల్ యువర్ బాడీ, ఫీల్ యువర్ బ్రెత్. ఒక 7 నుంచి 10 నిమిషాల పాటు, లేదంటే 5 నిమిషాల పాటు మీకు ఎంత వీలైతే అంత, లేదంటే ఊరికి అలా వదిలేయండి. శరీరాన్ని అలా వదిలేసి ఉండండి, ఏం ఫీల్ లేదు. ఊరికి అలా వదిలేయండి పూర్తిగా స్వేచ్ఛగా. మీ శరీరాన్ని పూర్తి స్వేచ్ఛగా వదిలేయండి, మనసుని కూడా పూర్తి స్వేచ్ఛగా వదిలేయండి. లివ్ యువర్ బాడీ అలోన్, లివ్ యువర్ మైండ్ అలోన్. మీరు శ్వాసని
అనుభూతి చెందగలిగితే శ్వాసని, లేదా శరీరాన్ని అనుభూతి చెందగలిగితే శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని. ఫీల్ యువర్ సెల్ఫ్. చాలా చాలా బాగా చేస్తున్నారు. రియల్లీ వెరీ గుడ్. అంటే నిజానికి ఏం చేయట్లేదు. అక్కడ ఏం చేయకుండా ఉండడమే. జస్ట్ మిమ్మల్ని మీరు అనుభూతి పొందడమే. ఫీల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువగా అనుభూతి చెందుతారో మీలో ఉన్న శక్తిని అనుభూతి చెందినట్టే. మైండ్ కాస్త కామ్ అవుతుంది. రిలాక్స్ అవుతుంది. ఆలోచనలు తగ్గే అవకాశం ఉంది. తగ్గితే తగ్గనివ్వండి. లేదంటే తగ్గాలని ప్రయత్నాలు ఏం చేయకండి. పోనివ్వండి. మనసుని స్వేచ్ఛగా ఉండనివ్వండి. మీ శరీరాన్ని కూడా స్వేచ్ఛగా ఉండనివ్వండి. ఖచ్చితంగా మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. జీవితాంతం అంతా మీకు అనుకూలంగా మారుతుందండి. అదేమంత పెద్ద విషయము కాదు. దానికి మీరేదో పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదు. అన్నీ మారిపోతాయి. మీకు అనుకూలంగా అన్నీ మారిపోతాయండి. మీరే అసలైన సృష్టికర్తే మీరు. మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మీ జీవితం అంతటిని కూడా మీకు కావలసిన విధంగా మార్చుకునే శక్తి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఆ శక్తిని కూడా మీరు పొందాల్సిన అవసరం లేదు. ఆ శక్తితోనే మీరు ఉన్నారు. ఓకే. సో ఇది మీ శరీరాన్ని అనుభూతి చెందడం అన్నట్టు. అది శ్వాస ద్వారా కావచ్చు, మరేదైనా ఒక భాగం ద్వారా కావచ్చు. ఫీలింగ్ యువర్ బాడీ. ఎందుకంటే మన లోపల ఉన్న శక్తిని అనుభూతి చెందాలి అంటే శరీరం నుంచి మనం మొదలు పెట్టాలి. సో ఇది మొదటిది. ఇంకా సెకండ్ స్టెప్ ఏంటంటే స్వీకరించే ప్రక్రియ, కంప్లీట్ యాక్సెప్టెన్సీ అంటారు. ఇప్పుడు మీరు అలా ఉన్నారు కదా, అలాగే ఉన్నారు. శరీరంలో ఏం జరిగితే దాన్ని జరగనివ్వండి. మీ మనసులో ఏం జరిగితే దాన్ని జరగనివ్వండి. మీ చుట్టూ ఎలాంటి శబ్దాలు ఉన్నా కూడా ఉండనివ్వండి. దేన్ని మార్చే ప్రయత్నమే చేయకండి. మీ శరీరాన్ని, మీ మనసుని, మీ చుట్టుపక్కల దేన్ని మార్చే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే దేన్నైనా మార్చగలిగే శక్తికి కనెక్ట్ అవ్వాలి అంటే ముందు ఇలా మార్చడం మీద ఫోకస్ చేస్తే మనం చాలా శక్తిని కోల్పోతూ ఉంటాం. అవి మారకపోగా మనం చాలా 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 ఇబ్బందులు పడుతూ ఉంటాం. చాలా మంది వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కోవడానికి, సమస్యను ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ పరిస్థితులు మారాలి, కాదనట్లేదు. కానీ మీకు మీరుగా డైరెక్ట్గా మీ ప్రయత్నాల ద్వారా వాటిని మార్చలేరు. చాలా మంది ఎంతగానో ప్రయత్నిస్తున్నారండి, మీరు వాటిని మార్చలేరు. తద్వారా మీరు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ నెక్స్ట్ ఒక 5-10 మినిట్స్ ఏంటంటే అన్నింటిని వదిలేయండి. అవి మారిపోతాయి. మీ చుట్టుపక్కల కానీ, మీ శరీరంలో కానీ, మీ మనసులో కానీ ఏమి జరిగితే దాన్ని జరగనివ్వండి. ఏమైనా జరగనివ్వండి. పూర్తిగా అన్నింటినీ స్వీకరించే తత్వంతో, అంగీకరించే తత్వంతో ఉండండి. ఈ అంగీకరించడము, స్వీకరించడం అనేది ఎలాంటిది అంటే, ఇప్పుడు మీ శరీరంలోకి ఫుడ్ని తీసుకున్నారు, స్వీకరించారు. అది డైజెస్ట్ అయిందనుకోండి, మీరు తీసుకున్న ఫుడ్ అరిగిందనుకోండి, మీ శరీరం అంగీకరించిందనుకోండి, అది మీకు శక్తిగా మారుతుంది. అదే ఫుడ్ మీ శరీరము అంగీకరించలేదనుకోండి, పూర్తిగా స్వీకరించలేదనుకోండి, అంటే అది అరగలేదనుకోండి, అదే మీకు సమస్యగా మారుతుంది. ఇక్కడ సమస్య అంటూ ఏమీ లేదండి. దేన్నైతే మీరు పూర్తిగా అంగీకరిస్తారో అది మీకు శక్తిగా మారుతుంది. దేన్నైతే మీరు అంగీకరించట్లేదో అది మీకు సమస్యగా మారుతుంది. సమస్య అంటే మీ మనసులో మీరు దేన్నైతే అంగీకరించారో అది మీకు బయట సమస్యగా మారుతుంది అంతే. మీరు నిజంగా ఎప్పుడైతే దేన్నైనా దాన్ని అలాగా ఉండనిస్తూ సంపూర్ణ స్వీకారంతో, పూర్తి అంగీకారంతో గనుక మీరు ఉండగలిగితే సమస్యలు ఇప్పుడే, ఇక్కడే, ఒక్క క్షణంలో మాయమైపోతాయండి. నిజానికి మీకు ఏ సమస్య లేదండి. ఒకవేళ మీరు సమస్య ఉందని భావించినా దాన్ని పూర్తిగా మార్చుకునే శక్తి ఇప్పుడు ఇక్కడే ఉంది. ఆ శక్తిని కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం ఏంటంటే సంపూర్ణంగా అంగీకారం. ఒకవేళ మీరు అంగీకరించలేకపోవడాన్ని కూడా అంగీకరించండి. కొన్ని పరిస్థితులు ఉంటాయి. నేను దీన్ని ఇలా ఉండడాన్ని అంగీకరించలేకపోతున్నానని మీ మనసు అంటుంది. పర్లేదు, దాన్ని అలాగే ఉండనివ్వండి. మీరు అంగీకరించలేకపోవడాన్ని కూడా సంపూర్ణంగా అంగీకరించండి. మీరు చూడండి, మ్యాజికల్ గా మీ ప్రమేయం లేకుండా అలా ఉండగలిగితే అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. సో ప్రస్తుతానికి మీ చుట్టూ ఎలాంటి శబ్దాలు ఉన్నా ఉండనివ్వండి. మీరు అలా హాయిగా ఉన్నారు కదా, కూర్చొని ఉన్నారు కదా, ఎలాగున్నా ఏమన్నా సౌండ్స్ వస్తున్నా, ఎవరైనా మాటలు వస్తున్నా, శబ్దాలు వస్తున్నా, పక్షి సౌండ్స్ వస్తున్నా సంపూర్ణంగా అలా ఉండనివ్వండి.
దేనిని వ్యతిరేకించే ప్రయత్నం చేయకండి. అలా మీరు పూర్తి సంపూర్ణమైన అంగీకార స్వభావంతో ఉంటే మెల్లమెల్లగా మీ మనసు తేలికై మీరు చాలా ప్రశాంతతని అనుభూతి చెందుతా ఉంటారు. వీలైతే ఇది చేయండి. కొద్ది రోజుల పాటు దేన్ని, ఎవరిని చివరికి మీ మనసును కూడా మార్చే ప్రయత్నం చేయకండి. మనసులో వచ్చే ప్రతి దాన్ని కూడా అలా రానివ్వండి. అప్పుడు మనసు ఖాళీ అయిపోతుంటుంది. లోపల ఉన్న ప్రతి విషయం కూడా బయటికి ఎక్స్‌ప్రెస్ అవుతుంది. అప్పుడు మీరు ఒక శాంతిని అనుభూతి చెందుతా ఉంటారు. పాజిటివ్‌గా థింక్ చేయాలని మిమ్మల్ని మీరు దయచేసి ఇబ్బంది పెట్టుకోకండి. నెగెటివ్‌ని కంట్రోల్ చేయాలి అనుకోకండి. మీరు ఎలాగా ఉన్నారో అలా సంపూర్ణంగా మీలో కోపం ఉందా, బాధ ఉందా, భయం ఉందా, టెన్షన్ ఉందా, బద్ధకం ఉందా ఉండనివ్వండి. అవి ఎలాగూ పోయేవే. ఏదైనా భయం వచ్చిందనుకోండి, మీరేం చేసినా చేయకపోయినా సాయంత్రానికో రేపటికో అది వెళ్ళిపోతది. ఆ వెళ్ళిపోయే వాటి గురించి మనకెందుకండి ఫైటింగు. పోనివ్వండి. అన్నీ అశాశ్వతమైనయి అవి వస్తాయి. బాధ వస్తది. అది పోతది. పోతది అని తెలుసుకుంటే చాలు. మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎలాగో పోయేదాంతో మనకెందుకండి ఇబ్బంది, విరోధం. మనం ఎలాగో పోతాం. ఈ లోపలున్న ఫీలింగ్స్ అన్నీ ఎలాగో పోతాయి. మీరు ఏ ప్రయత్నం చేయకపోయినా మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు. అవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడేం లేవు. ఇప్పుడున్న సమస్యలు కూడా మళ్ళా 3 నెలలకో, 6 నెలలకో, నెల రోజులకో అన్నీ పోతాయి. మీరేం చేసినా పోతాయి, చేయకుండా పోతాయి. పోయేటప్పుడు వాటితో పాటు శని కూడా తీసుకెళ్తది. మీ దగ్గరున్న శని, మీ కర్మ మొత్తాన్ని క్లీన్ చేసి మరీ పోతాయి. సో కాబట్టి ఇక్కడ మీరు దేనికి చింతించాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. అన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఉండనివ్వండి. సెకండ్ స్టెప్ ఏంటంటే పూర్తిగా సంపూర్ణ అంగీకార స్వభావంతో ఉండగలగడం. ఇలా నిజంగా మీరు గనక ఒకవేళ ఇలా అనుభూతి చెందితే ఒక ప్రశాంతత వస్తది. ఈ ప్రశాంతత వచ్చింది, కామ్‌గా ఉంది అంటే మీలో ఉన్న ఆ విశ్వశక్తి అనండి, దైవశక్తి అనండి, అన్నింటిని నడిపిస్తున్న అనంత శక్తితో మీరు కనెక్ట్ అవుతున్నారని అర్థం. సో మనలో ఉన్న హయ్యర్ పవర్‌తో కనెక్ట్ అవుతున్నామంటే మనసు కామ్ అయితది. గందరగోళం తగ్గుతది. హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. డబ్బులొస్తాయి. ఆరోగ్యం సెట్ అవుతది. మీ ఇంట్లో అన్ని మీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మార్పు రావాలనుకున్నా కూడా వాళ్ళలో కూడా వస్తది. మీ పిల్లల్లో మార్పొస్తది. ఏదైనా సరే జాబ్ వస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తితో పెళ్లి అవ్వడం అన్నీ జరుగుతాయి. అన్నీ జరుగుతాయి. ఇది మీ క్రియేషన్. మీరు దేనికి తొందరపడాల్సిన అవసరం లేదు. దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. సో మిమ్మల్ని మీరు మీలో ఉన్న శక్తిని ఎంత ఎక్కువగా అనుభూతి చెందితే బయట అన్నీ అంత ఎక్కువగా మీ ఆధీనంలోకి, మీ కంట్రోల్‌లోకి వస్తాయి. సో ఇలా చేస్తున్నప్పుడు మధ్యలో బాడీని ఫస్ట్ స్టెప్‌లో చెప్పిన విధంగా మీ శరీరాన్ని, మీ యొక్క శ్వాసను కూడా అనుభూతి చెందుతూ ఉండొచ్చు. ఇక మూడోది ఏంటంటే చాలా ముఖ్యమైనది. ఇందులో మొదటి రెండిటిని కూడా చేస్తూ అంటే మీ శరీరాన్ని అనుభూతి చెందుతూ, జరిగేదాన్ని జరగనిస్తూ ఈ మాట చెప్పండి. నేను లేను. నేను లేను. నేను లేను అని కానీ లేదంటే ఇదిగో ఈ శరీరము నేను కాదు. ఈ శరీరము నేను కాదు. ఈ శరీరము ఈ శరీరము. ఆ శరీరాన్ని భావించారు గదా! ఆ శరీరం మీరేదైతే భావించారో ఆ శరీరము మీరు కాదు. ఈ శరీరము నేను కాదు. మీ మనసులో వస్తున్న ఆలోచనలు రానివ్వండి. అది మనం కాదు అనే విషయాన్ని గ్రహిస్తే చాలు. ఇదిగో ఈ మనసు కూడా నేను కాదు. ఈ శరీరము నేను కాదు. ఆ శరీరాన్ని అనుభూతి చెందండి. ఆ శరీరం లోపల ఉన్నది మీరు. ఆ లోపల ఉన్న అనంతమైన శక్తి, అసలైన మీరు వేరు. సో ఈ శరీరంతోని మనసుతోటి మనము గుర్తింపు ఏర్పరచుకుంటూ ఉండడం మూలన మనలో ఉన్న అసలైన మనతో మనం బంధాన్ని కోల్పోయి ఇన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు పడాల్సి వస్తుంది. ఈ శరీరము నేను కాదు. ఈ మనస్సు కూడా నేను కాదు. ఇది ఆ శరీరాన్ని అనుభూతి చెంది ఇదిగో ఈ అనుభూతి, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం నేను కాదు. ఈ శరీరాన్ని మించి ఈ శరీరంలో ఉండి శరీరాన్ని నడిపిస్తున్న అనంతమైన శక్తి మీరు నిజానికి. ఈ శరీరము నేను కాదు. ఈ మనసులో చేయ ఆలోచన కూడా మీరు కాదు. సో మీరు కాని దాంతోటి మీరు డిస్కనెక్ట్ అయితే చాలు. దాన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు.
మీలో ఉన్న మీ అసలైన మిమ్మల్ని, మీ నిజమైన శక్తిని మీరు గ్రహించిన క్షణాన అన్ని మీ ఆధీనంలోకి వస్తాయి. దాన్ని గ్రహించండి. దేన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేయకండి. దేన్ని మార్చే ప్రయత్నాలు చేయకండి. ఈ శరీరము మీరు కాదు. ఇలా ఒక 5-10 నిమిషాల పాటు దీన్ని అనుభూతి చెందండి. మీరు మీలో ఉన్న హయ్యర్ కాన్షియస్నెస్ అనండి, విశ్వశక్తి, డివైన్ పవర్ అనండి, దాంతో ఎంత ఎక్కువగా అనుభూతి చెందుతారో సహజంగానే అన్ని మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయండి. అన్నీ మారుతాయి. ఈ బయట జరుగుతున్న విషయాలని కంటే వాటితో డిస్కనెక్ట్ అయ్యి మీలో ఉన్న ఈ శక్తితో కనెక్ట్ అవుతూ ఉంటే మీరు కోరుకున్న దానికంటే అద్భుతంగా మీ లైఫ్ ఉంటుంది. మీ లైఫ్లోకి డబ్బును ఆకర్షించడము, మీరు కోరుకున్న దాన్ని ఆకర్షించడం పెద్ద విషయాలే కాదు. వాటికి ఏమి పెద్ద సీన్ చేయకండి. అంటే చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న మీ అసలైన ఈ శక్తిని మీరు గ్రహించలేకపోతున్నారు కాబట్టి మీకు జీవితం అంతా కూడా కష్టంగా ఉంటుంది. మీ జీవితాన్ని చాలా తేలిగ్గా, సింపుల్గా అన్నింటినీ మార్చుకోవచ్చు. ఈ జీవితాన్ని సృష్టించుకుంటున్నదే మీరే, మార్చుకోగలిగేది మీరే. మీరే అంటున్నప్పుడు మీలో ఉన్న శక్తితో కనెక్ట్ అయితే అన్నీ మారిపోతాయి. సో తర్వాత ఒకవేళ కళ్ళు మూసుకొని ఉన్నా కూడా నెమ్మదిగా కళ్ళు తెరవండి. రోజు మొత్తంలో కూడా మీరు ఈ శరీరం నేను కాదు, ఈ మనసు నేను కాదు అని భావిస్తూ ఉండండి. సద్గురుది మిరాకిల్ ఆఫ్ మైండ్ అని ఒకటి యాప్ ఉంది. వీలైతే దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులోనే ఒక 7 మినిట్స్ ఏమో ఇదే నేను శరీరం కాదు, నేను మనసు కాదు అని ఉంటుంది. ఈశా క్రియ అని ఉంటుంది. అదొక 14 మినిట్స్ ఉంటుంది. ఓకే. ఈ ఈ నేను శరీరం కాదు అని తీసుకున్నది అక్కడి నుంచి. అయితే నేను మొదటగా ఈ శరీరం నేను కాదు అంటున్నప్పుడు నాకు ఆ ఫీల్ రాలేదు కాబట్టి మొదటి 2 స్టెప్స్‌ని కలిపి చేసినప్పుడు నాకు మంచి ఫీల్ వచ్చింది. ఓకే. సో ఒకవేళ మీకు ఆ మిరాకిల్ ఆఫ్ మైండ్ సద్గురు యాప్ నచ్చితే దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్నైనా వినండి. ఈశా క్రియ అయినా చేయండి. ఇది నచ్చితే ఇది చేయండి. ఇవన్నీ పద్ధతులు కూడా మీలో ఉన్న మిమ్మల్ని గ్రహించుకుంటూ తెలుసుకోవడం కోసమే. మీలో ఉన్న మీ అసలైన మిమ్మల్ని గ్రహించిన రోజున, అనుభూతి చెందిన రోజున బయట పరిస్థితులు అన్నీ మారిపోతాయి. నిజంగా మీరు అఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇవ్వండి. లేకపోతే వదిలేయండి. అఫర్మేషన్ ఇవ్వాలని రూలే లేదు. అండ్ విజువలైజేషన్ చేయలేకపోతున్నారా ఏం పర్లేదు. కొంతమంది విజువలైజేషన్ చేయలేరు. ఏం పర్లేదు. విజువలైజేషన్ చేయగలిగితే చేయొచ్చు. లేకపోతే పక్కన పెట్టండి. మీకు అనుకూలంగా ఏది ఉంటుందో ఆ పద్ధతిని పట్టుకోండి. ఒకవేళ ఆ పద్ధతి ద్వారా మీకు చేస్తుంటే మంచిగా అనిపించిందా చెయ్యండి. ఆ పద్ధతి చేయడం ఇబ్బందిగా అనిపిస్తే వదిలేయండి. మీకంటూ వేరే పద్ధతి ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పద్ధతులన్నీ కూడా మీలో ఉన్న మిమ్మల్ని, మీ శక్తిని కనెక్ట్ అవ్వడం కోసమే. ఒక్కసారి దానికి కనెక్ట్ అయ్యి అనుభూతి చెందుతుంటే ఏ టెక్నిక్స్ కూడా మీకు ఇంకా అవసరం లేదు. ట్రస్ట్ దిస్. మీ లైఫ్ మీరు కోరుకున్న విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మధ్యలో వచ్చే సమస్యలు ఎలాగూ పోతాయి. వాటి గురించి ఎప్పుడైనా చింతించాల్సిన అవసరం లేదు. అది ఏ సమస్య అయినా ఖచ్చితంగా పోతుంది. మీరు మీలో ఉన్న ఆ శక్తిని పట్టుకోండి. మీలో ఉన్న డివైన్ పవర్‌ని పట్టుకోండి. అన్నీ మారిపోతాయి. అంటే సీఎంని పట్టుకుంటే స్టేట్‌లో మనకి ఏం పని కావాలంటే ఆ పని జరుగుతది. ఎందుకంటే దాన్ని నడిపించే లీడరే తను కదా! అలాగే అన్నిటిని నడిపిస్తూ కంటికి కనిపించకుండా అదృశ్యంగా ఉన్నటువంటి ఆ శక్తితో మమేకమైపోతే అన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. ఆరోగ్యం వస్తది, డబ్బులొస్తాయి, కుటుంబం సెట్ అయిపోతది, సమస్యలు పోతాయి, అప్పులు పోతాయి. ఎట్లా అని అడగకండి. అదంతే. అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ చివరిగా ఒక విషయం ఏంటంటే ఈ లోపలున్న హయ్యర్ పవర్‌తోని ఎట్లా కనెక్ట్ కావాలి, ఎక్స్‌పీరియన్స్ కావాలి అనే విషయానికి సంబంధించి నేను ఒక 30 డేస్ సెషన్ కండక్ట్ చేయబోతున్నాను మే 5th నుంచి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వాట్సాప్‌లో సెపరేట్‌గా దానికోసం ఒక వీడియో చేస్తాను. ఈ 30 డేస్‌లో నిజంగా అంటే ఇప్పుడు గనుక మీరు దీనికి కనెక్ట్ అయి ఉంటే మాత్రం దానికి ఆ 30 డేస్ సెషన్స్‌కి వచ్చారనుకోండి 30 డేస్‌లో అండ్ రియల్లీ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్‌పీరియన్స్ చెప్పలేమండి. మాటల్లో చెప్పలేని ఒక మంచి అనుభూతి కలుగుతుంది. జీవితం మరింత తేలిగ్గా అవుతుంది. అసలు మీరు ఇప్పుడు ఇలా చెప్తే అది ఓవర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచినట్టు అవుతుంది. ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు కనెక్ట్ అయితే ఈ 30 డేస్ సెషన్‌లో అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఓకే. ఒకవేళ మీరు ఆ 30 డేస్ సెషన్స్‌కి రావాలి అనుకుంటే ఈ నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. 7386 7386 532
7382 7386 532 502. ఇప్పుడు మీరు దీన్ని ఈ 3 స్టెప్ మెథడ్ ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా. ఇది విన్న తర్వాత మీ అనుభూతిని కూడా ఆ వాట్సాప్ ద్వారా కానీ కింద కామెంట్ లో కూడా కొంచెం మీరు షేర్ చేసుకోండి. అది చూసి ఇంకొంతమంది దీన్ని చేయగలిగే అవకాశం ఉంటుంది. ఇది కింద కామెంట్ లో కనుక మీరు షేర్ చేసుకోగలిగితే, కొంతమంది ఏంటంటే వీడియో చూసే ముందు కామెంట్స్ చూసిన తర్వాత వాళ్ళు వీడియో చూస్తారు. సో మీరు పెట్టే కామెంట్ వాళ్ళ జీవితంలో కూడా కొంతమంది కనెక్ట్ అవుతారు. కనెక్ట్ కాకపోతే ఏం చేయలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం కనెక్ట్ అవుతుంది. సో ఇది ఎంత బాగుందో మీ అనుభూతిని మీరు కామెంట్ లో చెప్పగలిగితే ఇంకొంతమంది వినే అవకాశం ఉంది. ఎంత ఎక్కువ మందికి మనము మంచిని స్ప్రెడ్ చేయగలిగితే మన లైఫ్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. మనం కూడా పాజిటివ్ ఎనర్జీతోని ఉంటాము. 7386 532 502కి 30 days సెషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. తర్వాత 1-2 సెషన్లు కొన్ని ఫ్రీ డెమోస్ కండక్ట్ చేస్తాను. అసలు ఏం జరుగుతుంది, మీరేమి నేర్చుకుంటారు, దానివల్ల మీలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలకి సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దీన్ని విన్నందుకు, ఈ మాటలు విన్నందుకు, వీటిని మీ హృదయంలోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ ఈ మాటల ద్వారా నేను మిమ్మల్ని కనెక్ట్ కాలేకపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అండ్ ఐ విల్ ట్రై టు కనెక్ట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ నా ఉద్దేశం ఏంటంటే మీరు మీలోనే ఉన్న శక్తితో కనెక్ట్ అయితే చాలు. ఇంకా మీకు ఎవరి అవసరం ఉండదు. అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. థ్యాంక్ యూ. బాయ్.